అంటే ఈషా ఫౌండేషన్ కి వచ్చాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనం గీడి కార్ మ్యూజియం దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ ఏంటనేసి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ని పెడతారనమాట. ఇక్కడ చాలా చాలా కార్స్ అయితే ఉన్నాయి. ఈ కార్ అయితే చూడండి, బ్లూ కలర్ కార్ మ్యాడ్ ఉంది. అసలు ఒక కైండ్ ఆఫ్ ప్రీమియం లుక్ అయితే వస్తుంది అనమాట. మిస్టర్ బిన్ కార్ అనమాట. చిన్నగా క్యూట్ గా భలే ఉంటుంది. అండ్ ఇది ద బీస్ట్. అండ్ ఈ వెహికల్ కోసం స్పెషల్ గా మాట్లాడాలి మనం, ఎందుకంటే ఇది పెరియార్ వెహికల్ అనమాట. The show is about to start. ఈ టికెట్ వాల్యూ వచ్చేసరికి 50 రూపీస్ అనమాట. సో 14 బస్సెస్ అనేవి ఉంటాయి ఇక్కడ నుంచి ఈషా ఫౌండేషన్ వెళ్ళడానికి. సో అదనమాట అండి. ఇక్కడి నుంచి అయితే మనకి ఈషా వైబ్స్ అయితే బీభత్సంగా కొట్టేస్తూ ఉంటాయి. అలాగా చూసారా, శివుడు అయితే ఎంత బాగున్నాడో అసలు చెప్పాలనేసి అంటే మ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. యాక్చువల్లీ ఈ స్టాచ్యూ నుంచి బస్ స్టాప్ వచ్చేసరికి ఒక 500 మీటర్స్ లో ఉంటుంది. అప్పుడే ఆపుతాడు, ఇంకా ఈ దగ్గరలో ఎక్కడ ఆపడనమాట. 20 minutes later. వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ ఆదియోగి అనమాట. నిన్న మీరు వచ్చేసరికి గీడి కార్ మ్యూజియం చూసుంటారు కదా. సో ఇది వచ్చేసరికి కైండ్ ఆఫ్ అదే ఆదియోగికి వచ్చాం అనమాట. బట్ బస్ అయితే మీరు చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తుందో లేదా రెడ్ కలర్ లో, అదే చాలా 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 రష్ గా ఉంది. మేము దగ్గర చాలా మంది ఎక్కేశారు. సో ఇంకా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే నడుస్తున్నాం. ఇదైతే డౌన్ అయిపోయి ఇంకా వాటర్ బాటిల్ కూడా కొనేసుకున్నాడు. సో అదనమాట, అక్కడికి వెళ్ళి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. అంటే 2000 years later. అదిగో అక్కడ ఉంది కదా, అదే డ్రీమ్ లొకేషన్ అనమాట మనకు ఒకప్పుడు. ఫైనల్లీ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్న ఆదియోగి అనమాట. నేను ఆల్మోస్ట్ డిప్లొమా నుంచి వెళ్దాం అనుకున్నాను, బట్ వెళ్ళడానికి అవ్వలేదు. ఫైనల్గా అయితే ఆదియోగికి వచ్చాం. బేసిక్గా కొన్ని విషయాలు నేనైతే చదివాను వికీపీడియాలో. సో అవేంటనేసి అంటే ఇది 112 feet అయితే హైట్ ఉంటుంది అనమాట. అండ్ 127 విడ్త్ ఉంటుంది. అండ్ 82 వచ్చేసరికి వెడల్పు, ఐ మీన్ థిక్నెస్ అలా అనుకోండి, అలా ఉంటుంది అనమాట. సో 112 ఎందుకు రానేసి అంటే మా 112 వేస్ ఆఫ్, ఐ మీన్ 112 పాసిబిలిటీస్ ఆఫ్ మోక్ష అనమాట. అంటే మోక్షాన్ని పొందడానికి 112 మార్గాలు అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటనేసి అంటే 112 అనదర్ రీజన్ ఏంటనేసి అంటే మనిషి బాడీలో 112 చక్రాస్ ఉంటాయి అనమాట. సో అది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మనం మాట్లాడుకోవాలనేసి అంటే దీనికోసం ఈ స్కల్ప్చర్ని వచ్చేసరికి సద్గురు గారు డిజైన్ చేశారనమాట. సద్గురు గారు ఎవరో మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఈషా ఫౌండేషన్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి గిన్నీస్ వరల్డ్ బుక్, ఐ మీన్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఉందన్నమాట. ఎందుకనేసి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కల్ప్చర్ అనమాట. బర్స్ట్ స్కల్ప్చర్ అంటే టాప్ మాత్రం కనిపిస్తుంది అనమాట. సో చాలా మీకు ఐడియానే ఉండుంటుంది బర్స్ట్ స్కల్ప్చర్స్ ఏముంటాయో. సో టాప్ మాత్రమే కనిపించే స్కల్ప్చర్ని బర్స్ట్ స్కల్ప్చర్ అంటారనమాట. సో దిస్ ఈజ్ ఆర్ మహాదేవ్. హిందువులకు చాలా ప్రత్యేకం. అందరూ కూడా చెప్పులు వేసుకుంటున్నారు. లోపలికి మేము పైకి వెళ్తే మాత్రం కింద తీసేస్తున్నారు అనమాట. సో అది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి లేజర్ షో, ఈరోజు సాటర్డే. లేజర్ షో వచ్చేసరికి 7 o'clock స్టార్ట్ అవుద్దంట. సో మేము వచ్చేసరికి ప్రజెంట్ ఇక్కడ వీడియో అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత లోపల ఐ మీన్ గుడి ఒకటి ఉంటుంది, ఐ మీన్ లింగం యోగా సెంటర్లో ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత సూర్యకుండ అని ఒకటి ఉంటుంది అనమాట, పాండ్ లాంటిది. సో ఆ రెండింటికి వెళ్దాం అని అనుకుంటున్నాం, ఎందుకంటే 7 వరకు టైం ఉంది. ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 5 అవుతుంది, 4 అవుతుంది. సో ఇంకా 7 వరకు టైం ఉంది కాబట్టి అవి చూసుకొని అండ్ తిరిగి ఇక్కడికి వద్దాం అనేసి ప్లాన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఎండగా ఫుల్ ఎండ ఉంది. సో అదనమాట ప్లాన్. ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతాం, డైరెక్ట్ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇలా లోగో ప్రింట్ చేసి ఇచ్చేసిన వాటర్ బాటిల్ వచ్చేసరికి 40 రూపీస్ అంట. బయట అయితే 20 రూపీస్. కానీ శివుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట, వేరే లెవెల్లో ఉన్నాడు. సో ఫైనల్గా ఆదియోగి ఇదే అనమాట. స్లిప్పర్స్ తీసేసి వచ్చాను. మీకు చెప్పాను కదా, ఒక ఆదియోగి ముందు కైండ్ ఆఫ్ లింగం ఉంటుందని చెప్పేసి, ఇదే అది. ఇంకైతే లోపల ఐ మీన్ మీదకి వెళ్దాం. అయిపోయిన తర్వాత గుడి ఉందని చెప్పాను కదా, సో ఆ గుడిన అండ్ నెక్స్ట్ ఇంకోటి సూర్యకుండ అని ఉంటుంది, దాన్ని కూడా కవర్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆదియోగి నుంచి అక్కడ లింగం ఉంటుంది శివుడిది, ఆ లింగం వరకు బుల్కట్ అనమాట. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎక్కాను, 20 రూపీస్ తీసుకున్నారు ఇద్దరికి కలిపి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం.
2 hours later. ద లాజర్ షో వాస్ క్రేజీ గైస్, మస్ట్ వాచ్ అని చెప్పాలి లాజర్ షోని. కంపల్సరీగా కోయంబత్తూర్ అంటే నాట్ ఓన్లీ ఫర్ లేజర్ షో, చాలా ఉన్నాయి లోపల చూడడానికి, మ్యాడ్ ఉంటుంది అనమాట. పీస్ కావాలంటే కంపల్సరీ కోయంబత్తూర్. బట్ 7 వరకు వెయిట్ చేయండి, లాజర్ షో మిస్ చేయకండి, చాలా బాగుంది. లాస్ట్లో వీడియోస్ కూడా పెడతాను, చెక్ చేయండి ఒకసారి. బాయ్ బాయ్. సో మ్యాటర్ ఏంటనేసి అంటే మీకోసం ఎలా అయినా సరే ఆ టెంపుల్స్ అవన్నీ చూపించాలనుకున్నాను, కానీ లోపలికి అయితే ఫోన్ అలౌ చేయలేదన్నమాట. లోపల మనం బయట లగేజ్ కౌంటర్స్ ఉంటాయి, అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఫోన్ లగేజ్ మొత్తం అన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. లోపల వచ్చేసరికి మెయిన్గా కొన్ని ప్లేసెస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ ఏంట్రా అనేసి అంటే మనం చెప్పాను కదా, మెయిన్ యోగా సెంటర్ లాంటిది అని చెప్పుకోవచ్చు, అది ధ్యానలింగం అనమాట. నెక్స్ట్ వన్ ఏంట్రా అనేసి అంటే సూర్యకుంద్ అండ్ చంద్రకుంద్ అనమాట, ఒకటి మేల్స్కి ఒకటి ఫిమేల్స్కి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ మెయిన్ వన్ ఏంటంటే భైరవి టెంపుల్ అనమాట. సో ఈ 4 కూడా చాలా 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 ఇంపార్టెంట్ అందులో టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత. అండ్ దెన్ వచ్చేసరికి నాకు ఇళ్లలో కొన్ని విషయాలు అయితే బాగా నచ్చాయి. ఈ ఈషా ఫౌండేషన్ ఉంది కదా, సో ఇందులో కొన్ని విషయాలు అయితే బాగా నచ్చాయి. ఈ లోపు ఆ లెజర్ షో చూస్తూ అలా ఉండండి చెప్తాను. ఫస్ట్ వన్ ఏంట్రా అనేసి అంటే వాళ్ళ ఇంటరాక్షన్స్ అనమాట. అందరూ కూడా ఫారినర్స్ ఉన్నారు, వాలంటీర్స్. సో వాళ్ళు వచ్చేసరికి చాలా కామ్గా ఇంటరాక్ట్ అవుతారనమాట, ఒక సాధువు లాగా అని చెప్పుకోవచ్చు. అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ అనదర్ వన్ వచ్చేసరికి ఇక్కడ దేనికి కూడా చార్జ్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపుల్ ఉంటే, ఒక ఫేమస్ టెంపుల్ ఉంటే చాలా వరకు లగేజెస్కి వాటికి చార్జ్ అయితే బీభత్సంగా చేస్తారు, కానీ వీళ్ళైతే చేయట్లేదు. థర్డ్ వన్ నాకు బాగా 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 నచ్చిన విషయం ఏంటంటే ధ్యానలింగం అనమాట. మీ దగ్గర టైం ఉంటే మాత్రం కోయంబత్తూర్ పక్కా వెళ్ళండి గైస్. ఎందుకనేసి అంటే పీస్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకుంటారు అనమాట. అరౌండ్ ఒక 5:50కి స్టార్ట్ అవుతుంది అనమాట. 5:50 to 6:20 ఆర్ 6:15 వరకు ఉంటుంది. ఒక 20 to 25 minutes ఉంటుంది మెడిటేషన్. పీక్స్ లో ఉంటుంది, అసలు చాలా ప్రశాంతంగా పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉంటుంది. నిజంగా చెప్తున్నా, అక్కడికి వెళ్ళి శివుడి ముందు అలా ధ్యానం చేస్తుంటే పీస్ అంటే ఏంటో తెలుసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అది అయిపోయిన తర్వాత 7 o'clock కరెక్ట్ గా లేజర్ షో ఉంటుంది అనమాట, పరమేశ్వరుడిది. ఏమన్నా ఉంటుంది అసలు ఆదియోగి అంటే ఎవరు, అదంతా స్టోరీ చాలా ప్రాపర్ గా చాలా పర్ఫెక్ట్ గా చెప్తారనమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆ వీడియోస్ ఆ లేజర్ షో. అది జస్ట్ నేను మార్నింగ్ ముందు పెట్టిన వీడియోస్ లో ఉన్న షో మీదే లేజర్స్ వేస్తారనమాట. సో ఆ లేజర్ షోకే కోయంబత్తూర్ ఫేమస్, చాలా చాలా బాగుంటుంది. మేము వచ్చేసరికి ఫస్ట్ ఓన్లీ వీకెండ్స్ ఉంటుంది అనుకున్నాం, బట్ ఇది వచ్చేసరికి ఎవ్రీడే కూడా ఉంటుంది అనమాట. ప్రతిరోజు కూడా 7 o'clock స్టార్ట్ అవుతుంది, ఒక 10 to 15 minutes మాత్రమే ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, ఆ లేజర్ షో అండ్ ఆ ధ్యానలింగం రెండు కూడా చాలా వర్తి అనమాట. మీరు ఎంత దూరం నుంచి వచ్చినా సరే మీకైతే పక్కగా వర్తి అవుతుంది. సో ఒకసారి మ్యాండేటరీగా పక్కగా విజిట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. డెఫినెట్ గా సాటిస్ఫై అయితే అవుతారు. అండ్ నౌ వన్ మోర్ థింగ్ ఏంటనేసి అంటే మెయిన్ మాట్లాడుకోవాల్సింది ట్రాన్స్పోర్టేషన్. అదైతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, బస్సెస్ ఉంటాయి, కానీ చాలా 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 రష్ గా ఉంటాయి. రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా రష్ గా ఉంటాయి అనమాట. ఇఫ్ మీకైతే బస్సెస్ వద్దని అనుకున్నట్లయితే క్యాబ్ సర్వీసెస్ కూడా ఉంటాయి అనమాట. వాళ్ళు 1000 తీసుకుంటారు. 1000 అంటే లైక్ మీరు షేరింగ్ తీసుకుంటే చాలా బెటర్ అని చెప్తాను నేనైతే. షేరింగ్ లో మీకు అరౌండ్ పర్సన్ కి 200 అలా పడుతుంది అంతే. ఈ క్యాబ్ సర్వీస్ వచ్చేసరికి వెళ్ళేటప్పుడు నార్మల్ గానే వెళ్ళిపోండి, బస్సులో 50 rupees పడుతుంది. రిటర్న్ లో వచ్చేసరికి ఒకవేళ ఇన్ కేస్ మీకు రష్ అనిపిస్తే మాత్రం 200 rupees క్యాబ్ షేరింగ్ ఉంటుంది, దానిలో వచ్చండి, చాలా బెటర్. మేము వచ్చేసరికి గాంధీపురం నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. గాంధీపురం నుంచి మ్యూజియంకి వెళ్ళి మ్యూజియం నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. అసలు అలా ఈషా ఫౌండేషన్ లోకి ఎంటర్ అవుతుంటే ఆ పీస్ఫుల్ వైబ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా విజువల్స్, ఆ నైట్ టైం విజువల్స్ అయితే ఇంకా నా మైండ్ లోనే అలా ఉన్నాయి అనమాట. అంత బాగున్నాయి అనేసి అంటే మీరు అది డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ మీరు అది ఇమాజిన్ కూడా చేసుకోలేరు అనమాట. అంత బాగుంటుంది, లిటరల్ గా శివుడే డైరెక్ట్ గా వచ్చినట్టు ఉంటుంది అనమాట. సో అదనమాట ఆదియోగి వ్లాగ్. నిన్న వచ్చేసరికి కార్ మ్యూజియం ది వ్లాగ్ చేశాను, అది ఎవరైనా చూడకపోతే చూడండి, గ్యారంటీగా నచ్చుతుంది అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్, ప్రీమియం కార్స్, లెజెండరీ కార్స్ చాలా 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 ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఆ వ్లాగ్ లో కవర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే మాత్రం ఈ లేజర్ షో చూడండి, అసలు ఎంత బాగుందనేసి అంటే యూనివర్స్ లో ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. లైక్ చెప్తున్నాను కదా, మీరు ఒక స్పేస్ లో ట్రావెల్ చేస్తే అలా ఉంటుంది, ఆ వైబ్ ఇస్తుంది. చెప్పాను కదా, మీకు అలా చూస్తుంటే మీకు అర్థమైపోతూనే ఉంటుంటుంది నాకు తెలిసి. ఎందుకంటే శివుడు అలాగా మన ముందు ఎలా ఉంటాడో అలానే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. నిజంగా పరమేశ్వరుడి దర్శనం అంటే ఇదనే చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుంది గైస్. మీరైతే డెఫినెట్ గా విజిట్ చేయండి, ఫ్రెండ్స్ తో అయినా ఫ్యామిలీతో అయినా. మీరు సింగిల్ గా వెళ్ళినా సరే చాలా పీస్ పొందుతారు అనమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఫుడ్ ఏమైనా బయట ఇక్కడ కొనాలనుకుంటే అస్సలు కొనొద్దు. ఫుడ్ టేస్ట్ అయితే చాలా 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 వర్స్ట్ ఉంది. మీకు టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కొన్ని అమ్ముతారు అనమాట, లైక్ క్రీమ్ బన్స్ అని, జామ్ బన్స్ అని, ఇలా కొన్ని అమ్ముతారు. అవి తీసుకోవాలనుకుంటే తీసుకోండి. టెంపుల్ లోపల బాగానే ఉన్నాయి, టెంపుల్ బయట అయితే అస్సలు బాగాలేవు అనమాట. ఆదియోగి వచ్చేసరికి చెప్పాను కదా, 112 ways లో వచ్చేసరికి మన మోక్షాన్ని పొందుతాం అనమాట. అంటే 112 ways లో మన కంట్రోల్, మన బాడీ కంట్రోల్ మనలో ఉంటుంది అనమాట. సో దట్ కైండ్ ఆఫ్ వైబ్ యూ కెన్ గెట్ దేర్. వన్ మోర్ థింగ్ ఏంటంటే 15,000 సంవత్సరాల ముందు ఆదియోగి, ద ఫస్ట్ యోగి వచ్చేసరికి జన్మించారనమాట. ఫస్ట్ యోగి వచ్చేసరికి పుట్టారనమాట. సో అలా ఈ ఆదియోగి చరిత్ర అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మ్యూజిక్ పెడుతూ ఉంటాను, సో వినేయండి ఇక్కడ నుంచి.
సో అదే అనమాట బ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ దెన్ వచ్చేసరికి మన ఆదియోగి నుంచి చెన్నై అయితే వచ్చేసాం అనమాట. తన వైజాగ్ వెళ్ళిపోతున్నాడు, నేను చెన్నైలోనే ఉండిపోయాం. సో అదే వైజాగ్ వెళ్తున్నాడు, వైజాగ్ ఏదో పని ఉందనేసి అంట. సో అదనమాట బ్రో. ఎలా ఎంజాయ్ చేస్తాం అంటే మొత్తం అంతా బాగానే ఉంది, కానీ జర్నీ అయితే మామూలుగా తీరలేదు. మీకు కావాలంటే లాస్ట్లో స్టఫ్ ఉంటుంది, వీడియోస్ కూడా ఉంటాయి, పెడతాను. మీరు ఎప్పుడైనా మస్ట్ వాచ్ జనాలు మీరు కానీ వెళ్ళాలనుకుంటే మ్యాండేటరీ క్యాబ్ అయితే బుక్ చేసుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే వద్దు ముందే చెప్తాను. సో అదనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.